వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను సోనియా. తెలంగాణలో దిమ్మెల గొడవ పొలిటికల్ గ్రౌండ్ లో దుమ్ము రేపుతోంది. ఇవాళ రేపో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తున్న ప్రచారం ఊపందుకోవడంతో డైలాగ్ వార్ నడుస్తోంది. పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఎన్నికల ముందే మాటలతో పొలిటికల్ హీట్ పుట్టించారన్న ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో జరిగిన పార్టీ మీటింగ్ లో సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను రాజకీయంగా అంతం చేయాలని పిలుపునిచ్చారు రేవంత్. ఎన్టీఆర్ వారసత్వానికి న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ ను బొంద పెట్టాలంటూ శాపనార్థాలు పెట్టారు. బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలంటూ రేవంత్ కార్యకర్తలను పురిగొల్పారన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారి సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంటోంది. రాష్ట్రంలో సీఎం రేవంత్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రాదా అంటూ ప్రశ్నిస్తున్నారు హరీష్. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రాజకీయాలు చంద్రబాబు కనుసన్నలో జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్తా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. ఇక ప్రతిస్పందనగా రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లా రాజకీయాల మేరకు ప్రత్యర్థులపై దిమ్మల తూటాను విసిరారన్న టాక్ వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల టైం కావడంతో పార్టీలపై మాటల తూటాలు పేలుతుంటాయి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఆయా పార్టీల సింబల్స్ తో జరగడంతో ఫలితాలు పార్టీల బలబలాలు బయటపడతాయన్న వాదనలున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాకుండానే ఇలాంటి పంచులు పేలుతున్నాయంటే ముందు ఇంకా ఎలాంటి హాట్ కామెంట్స్ వస్తాయోనన్న భావన కూడా కలుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రైట్ హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం పంచ్ డైలాగ్స్ తో అయితే దుమ్ము రేపుతున్నారు లీడర్స్. తెలంగాణలో మొదలైన మున్సిపల్ ఎలక్షన్ హీట్ కనిపిస్తుంది, మనకి ఎలా ఉందో ఏంటో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీలో ఒక బహిరంగ సభలో కూడా కొన్ని అభివృద్ధి సంస్థాపన పనులకు వెళుతూ కూడా ఈ పదునైన ఈ మాటలు మాట్లాడారు. శంకుస్థాపనలు చేసి మాజీ సీఎం కేసీఆర్ 100 మీటర్ల గోతులో పాతి పెట్టాలి, అదే విధంగా బీఆర్ఎస్ గద్దెలను దింపాలి అంటే కూడా కూల్చాలి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపై కూడా బీఆర్ఎస్ నేతలు కూడా అంతే విధంగా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రజల గుండెల్లో కూడా ఈ గద్దెలు ఉంటాయి, నువ్వు కూలిస్తే కూల్చేది కాదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో బేసికల్ గా మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం రాజకీయ నేతల యొక్క భాషలు కూడా కొంచెం శృతి మించి మాట్లాడుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఇది కొత్త ఏం కాదు. గత అసెంబ్లీలో కూడా చాలా వరకు కూడా మనం అబ్జర్వ్ చేస్తే రాజకీయ నాయకుల మాటలకు నాలుకలు కత్తిరించడాలు, చర్మం వలచడం వంటి మాటలు చాలా వరకు మనం విన్నాం. సో అభివృద్ధి పనుల గురించి శంకుస్థాపనల గురించి మాట్లాడడం కన్నా కూడా ఎక్కువగా భాష మీద కూడా ఎక్కువగా ఇలాంటి మాటలు మాట్లాడడం కనిపిస్తోంది. సో ఏంటి ఇది కేవలం ఎలక్షన్స్ టైంలో పరంగా కూడా మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ నేపథ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడారా? అసలు ఇలాంటి మాటల వల్ల ప్రజలు
అభివృద్ధిని చూసి ఓటేస్తారా? ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇంకా కూడా ప్రజల్లో ఉన్నామనే ఒక మెసేజ్ ఇస్తున్నారా? ఏం ఇస్తున్నారు? ఈ మాటలు కింది స్థాయి నాయకులకు కానీ, యువత పైన కానీ, ప్రజల పైన కూడా ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కావేటి గోపి గారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు. ముందుగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తారు? నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని ఏ విధంగా చూసారు? గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడినప్పుడు అలాంటి మాటలను వ్యతిరేకించారు. రాజకీయ భాష ఇలాంటి పదాలు యూజ్ చేయకూడదు. సీఎం హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? సో అంటే రాజకీయ నాయకులు మాట్లాడే భాష ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఒక సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడిన ఏ మాట అయినా కూడా వెంటనే ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఏంటి, ఎలక్షన్స్ పరంగానే ఒక రకంగా మాట్లాడారు అనుకోవాలా? ఒక అభివృద్ధి పనుల గురించి కానీ ఏదైనా క్వశ్చన్ చేస్తే వాటిని డైవర్ట్ చేసే విధంగా కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అంటూ కూడా విమర్శిస్తున్నారు ప్రతిపక్షాల నుంచి. ఏం చెప్తారు? హిమబిందు గారు నమస్కారం. మీకు ప్యానల్ ఉన్న మా మిత్రునికి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిన్న ఖమ్మం సభ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, కొంతమంది మీడియా సంస్థలను పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేపిస్తున్నారు, మంత్రులపైన దాడులు చేపిస్తున్నారు, లేని అవాస్తవాలను చిత్రీకరించి రాపిస్తున్నారనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక మాటలు. అదేవిధంగా నిన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అభిమానులు కూడా కాంగ్రెస్ పార్టీ సభకు రావడం, అంటే ముఖ్యమంత్రి గారు గతంలో టీడీపీ పార్టీలో పనిచేసిండ్రు కాబట్టి వాళ్ళ పైన ఉన్నటువంటి అభిమానంతో అక్కడ కొన్ని జెండాలు తీసుకొని అక్కడ కొంతమంది వ్యక్తులు రావడంతో వాళ్ళని ఉద్దేశించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు టీడీపీ పార్టీని నామరూపాలు లేకుండా ప్రతి దగ్గర ఆయననే స్వయంగా టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీ మంత్రి పదవి ఇయ్యలేదనే ఒక కోపంతో తన రాజకీయ భిక్ష పెట్టినటువంటి టీడీపీ పార్టీని బొందబెడతా అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఏ విధంగా చేసిండనే దానిపైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. దానిలో ఏదో మాట్లాడి గద్దెలు కూల్చాలని చెప్తే టిఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూలవాలి, టిఆర్ఎస్ పార్టీ జెండాలను కూలవాలనేది కాదు. ఏదైతే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కోసం ఏర్పాటు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ అది కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఆ బీఆర్ఎస్ పార్టీతో మనకు ఒరిగేదేం లేదు. మన తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఈ రోజు మనకు బీఆర్ఎస్ పార్టీతో పని లేదు, దాని చెత్తబుట్టలో పడేయాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని ప్రతి రంగంలో కూడా దోపిడీ పాలు చేసి వైను మైను శాండు ల్యాండ్ ఏది వదిలేయకుండా అనేకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే తను ఒక అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ గారు మార్చిపోయింది. కాబట్టి ఈ రోజు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వం పైన బురద జల్లుతున్నారు. ఇలాంటి పార్టీలు మనకు అవసరం లేదు. టీడీపీని బొందబెట్టినటువంటి పార్టీ ఏదైనా పరిస్థితి వస్తే ఆ టీడీపీకి పట్టినటువంటి బతే బీఆర్ఎస్ పార్టీకి పట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. దీన్ని వీళ్ళు వక్రీకరించి హరీష్ రావు గారు కానీ వాళ్ళ మాజీ మంత్రులు కానీ ఈరోజు అధికారం పోయి దిక్కుల్లోచినటువంటి ఒక పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితిలో ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కేవలం వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనమే. ఆ రోజు టీడీపీ పార్టీ ఏ విధంగా నామరూపాలు లేకుండా పోయిందో ఈ రోజు అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని కూడా నామరూపాలు లేకుండా చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు ఎవరు ఏ పార్టీని లేకుండా చేసినప్పటికీ కూడా అంతిమ పరిష్కారం అనేది తీర్పు అనేది ప్రజలు ఇస్తారు. ప్రజాస్వామ్యంలో రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో క్లియర్ గా కూడా తెలుస్తుంది మనకు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పొద్దున్న లేస్తే ఉచిత సలహాలు ఇస్తున్నారు. మీరు ఎంతసేపు ఉన్న 6 గ్యారంటీలు అమలు చేయండి, 420 హామీలు ఏదైతున్నాయో అవన్నీ నిలబెట్టుకోండి అని చెప్పి ఈ రోజు పూర్తిగా కూడా ఒకవైపు గ్యారంటీలను అమలు చేస్తూనే ఒకవైపు హామీలను అమలు చేస్తూనే ప్రజలకు ఒక సురక్షమైనటువంటి ఒక పాలన ఇస్తూ నీళ్లు ఇస్తూ నియామకాలను చేపడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నియామకాలు ఎప్పుడు కూడా ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇది కేవలం ముడిపెట్టి ఆంధ్ర తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ తీసుకొచ్చి రాజకీయం చేయడం కోసమే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి దాన్ని రాజకీయంగా వాళ్ళ గద్దెలను ఏదో కూల్చాలి. బీఆర్ఎస్ నిజంగానే కాంగ్రెస్ పార్టీ అనుకుంటే బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలనుకుంటే ఈ 2 ఏళ్లలో ఒక్క గద్దె కూడా ఉండేది కాదు. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా బయట తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది కాదు.
గతంలో కేసీఆర్ గారు అధికార దుర్వినియోగం చేసి కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న డ్రోన్ ఎగిరేసిందని చెప్పి రేవంత్ రెడ్డి గారిని చెర్లపల్లి జైల్లో నిర్బంధించినటువంటి ఒక పరిస్థితి. ఓటుకు నోటు కేసులో వీళ్ళు స్వయంగా ఒక డబ్బుల మూటలు ఏమంటారు చిత్రీకరించి కెమెరాలు పెట్టి ఆడున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఆయన నిర్దోషిగా చూపించేటటువంటి ఒక పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఏదో ఓటుకు నోటు కొనుగోలు చేసేటటువంటి వ్యక్తి కాదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తి. కేసీఆర్ పైన అంటే ప్రసాద్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎలక్షన్స్ ముందు అంటే ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి? వన్ సెకండ్ అంటే మనం ఇప్పుడు టీడీపీ పార్టీ అయితే మనకి ఇక్కడ తెలంగాణలో లేదు. సో మీరు అన్నారు ఇందాక అంటే ఆ గురువు కావచ్చు, సో ఆ గతంలో ఆ పార్టీలో పనిచేసి ఉండొచ్చు. బట్ మొదటి నుంచి కూడా తెలంగాణ వాళ్ళకి ఒక సెంటిమెంట్, ఆంధ్ర పాలకులు ఎంతో కొంతవరకు ఇక్కడ నష్టం చేకూర్చారు. ఇప్పుడు వాటర్ వివాదం ఏదైతే జరుగుతుందో దాని మీదకు కొంత అపోహలు వాస్తవాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కామన్ పీపుల్ కి టీఎంసీ లెక్కలు ఇవన్నీ కూడా అర్థం కావు. బట్ మన రాష్ట్రానికి ఈ నా తెలంగాణకి ఏమొచ్చింది ఏమి ఉన్నది అన్నది మాత్రం ఇంపార్టెంట్ కామన్ ప్రజలకి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ కాదా? మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఒక చిన్న ఇది ఉంది, తెలంగాణ ద్రోహి అంటూ కూడా అటు బీఆర్ఎస్ నుంచి కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్న మాట. అంటే నిన్న చేసిన మాటలు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతాయి? ఇంకొకటి, కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా కూడా తెలంగాణ ప్రజల్లో ఆయన ఏం మాట్లాడతారా, ఆయన ఒక్కసారి వచ్చి ఏం మాట్లాడతారా, ఆయన మాటలకు సంబంధించి కూడా చాలా వరకు కోట్లాది ప్రజలు వేచి చూస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్ లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ మీకు కాదా? హిమబిందు గారు, కేసీఆర్ గారి ఫ్లేవర్ అనేది అయిపోయింది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేసిందని చెప్పి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు. ఏ రోజైతే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అని మార్చిండ్రో ఆ రోజే వాళ్ళు భూస్థాపితమైనటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ గురించి ఆ రోజు ఉద్యమ సమయంలో మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుండి కేసీఆర్ ఏం మాట్లాడతాడు, తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా ఊపిరి పోస్తాడని చెప్పి ఆతృతగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఈ రోజు కేసీఆర్ గారికి మాట్లాడడానికే నోరు లేదు. ఏదైతే మేము ఆ రోజు పాలమూరు నుంచి పార్లమెంట్ కు పంపిస్తే ఒక రోజు కూడా పార్లమెంట్ లో నోరెత్తలేనటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు బయటికి వస్తే అన్ని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని మీరు కానీ బీఆర్ఎస్ పార్టీ భావించినటువంటి పరిస్థితి ఉంటే, ఈ రోజు అసెంబ్లీ మనకు ఉద్యోగం ఇచ్చిందే అసెంబ్లీకి పోవాలని చెప్పి అసెంబ్లీకి పోయి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ప్రశ్నించాలి కదా హిమబిందు గారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని, అక్రమాలను, హామీలు అమలు చేయనటువంటి హామీలను వీళ్ళు ఎండగట్టాలి కదా. ఏదైతే తప్పుడు కాంట్రాక్టర్లు ఇస్తున్నామని చెప్పి వీళ్ళలాగా వీళ్ళు ఏమనుకుంటున్నారు హిమబిందు గారు అంటే 10 సంవత్సరాలుగా మేము ఇచ్చినట్లే వీళ్ళు కాంట్రాక్టులు ఇస్తున్నారు, మేము ఇచ్చినట్లే దోచుకుంటున్నారు, మేము చేసినట్లే 20% కమిషన్ తీసుకుంటున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రజా పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. శ్యామప్రసాద్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మెయిన్ గా కూడా ఇప్పుడు కోల్ బ్లాక్ సంబంధించి సింగరెడ్డి దీని గురించి కూడా మాట్లాడుతాం, అది కూడా ఇప్పుడు ప్రస్తావన వచ్చింది. సో బీఆర్ఎస్ వెర్షన్ కూడా తీసుకుందాం. గోపి గారు ఏం చెప్తారు? గతంలో కూడా అంటే తెలంగాణ రాజకీయాల కేసీఆర్ వంటి నాయకులు కూడా ఇలాంటి భాషను యూజ్ చేశారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా తప్పు పట్టింది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అటువంటి భాషనే మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారు? ఆ ప్రజలకు కావాల్సింది అంటే ఏంటి? ఒక సైకిల్ గా కూడా మారుతుందా? అప్పుడు చూస్తుంటే రాజకీయ నేతల యొక్క భాష సమంజసంగా ఉండాలి అంటే ఏం చెప్తారు? ఎంతవరకు సమంజసంగా ఉండాలి అంటే? హిమబిందు గారు మళ్ళీ మిత్రులు మాట్లాడినట్టుగా మళ్ళీ మేము కూడా మాట్లాడాలి. ఎందుకంటే ముఖ్యంగా నిన్న మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారికి మెంటల్ ఎక్కింది, పిచ్చుకోక గడిచినట్టుంది. దిమ్మలు కూర్చాలని అన్నట్టుండు. మేము ఇక్కడ దిమ్మలు కూర్చొని స్టార్ట్ చేస్తే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క దిమ్మలు ఉండవు. రైట్. అంటే గోపి గారు అలాంటి భాషనైతే ఎక్కడైతే యూజ్ చేయొద్దు. ఎవరైనా గతంలో వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి మనం కూడా అట్లా మాట్లాడద్దు. టీడీపీ పార్టీ ఎప్పుడు ఏర్పడిందండి? 1982లో. టీడీపీ పార్టీ ఏర్పడిన కారణం ఏంటి? కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆ రోజు మన సీఎం అంజయ్య గారిని రాజీవ్ గాంధీ గారు అవమానిస్తే తెలుగు రాష్ట్రాల ఆత్మగౌరవం కోసం టీడీపీ పార్టీ ఏర్పడింది. మళ్ళీ ఆ టీడీపీ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ ఆ కాలంలో ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ఆశీర్వదించింది. అలాంటి పార్టీని ఈ ఓటుకు కేసులో దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి నట్టేట ముంచి మన కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిపోయింది. దిమ్మ కూర్చుని మీరా మేమా?
మీకు నైతిక హక్కు లేదు. ఈ దిమ్మల కూర్చొని కాదు నువ్వు చేసే పనులు. నువ్వు గద్దెనెక్కింది 6 గ్యారెంటీల మీద, ఆ 420 హామీల మీద. ఇలాంటి మాటలతోటి మభ్యపెట్టి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా మాటలతోటి, గారడితోటి, అధికారం అహంకారంతో ప్రజలను తప్పు పట్టే విధంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం ఏర్పడింది వాటాల కోసం. అక్కడ సీఎం గారి అన్నదమ్ములు దోచుకుంటున్నారు. ఇక్కడ మంత్రులు గారు ఒక్కొక్క మంత్రి ఒక్క శాఖ నుంచి ఇంకో శాఖ పనులు వాట పంచుకుంటున్నారు. మొన్న జరిగినట్టు సమ్మక్క సారక్క మరి జాతర టెండర్ విషయంలో అది దేవాదాయ శాఖకు సంబంధించిన టెండర్. అది ఆర్ఎన్బికి ఏం సంబంధం అండి? అది ఆర్ఎన్బి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి ఆ వాట ఎందుకు దక్కింది అంటే పరిపూర్తిగా మొత్తం వాటాల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడింది. నిమ్మకు నీరెత్తినట్టుగా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. సభలో మాట్లాడాల్సిన మాటలేనా అవి? ఈ టీడీపీ పార్టీ ముమ్మాటికి ఈ తెలంగాణకి వ్యతిరేక పార్టీ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అన్నారు, వ్యవసాయం దండగా తెలంగాణ నట్టేట ముంచినట్టు వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. అతని మీద నీకు అంత ప్రేమ ఎందుకు అంటే, ఫ్యూచర్లో ఇక్కడ టీడీపీని బలోపేతం చేసి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుపోయి టీడీపీని బలోపేతం చేయాలని ఈ ముఖ్యమంత్రి మళ్ళీ వ్యవహరిస్తున్నట్టు తీరుగా మాకు అనుమానం వస్తుంది. మళ్ళీ టీడీపీని బలోపేతం చేస్తాడా, మళ్ళీ ఎమ్మెల్యేలను తీసుకుపోయి బీజేపీలను కలుపుతాడా? చాలా ఈ ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, ప్రజలను మోసం చేస్తూ ఈరోజు చాలా పగల్పాల పలుకుతున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మా కార్యాచరణను మేము ప్రకటిస్తాం. మిలియన్ మార్చ్ 2011 మార్చి 10 నాడు ఆ దిమ్మలను ట్యాంక్ బండి మీద కొలగొట్టింది మేమే. మాకు ఈ దిమ్మలను కొలగొట్టడం పెద్ద కొత్త ఏం కాదు. ఆంధ్ర విగ్రహాలను కొలగొట్టింది మేమే. మా దిమ్మలు కూర్చుంటే మేము గాజు చేసుకుని కూర్చుంటాం మేడా? మాకు చేత కాదా? మేము అనుభవించలేమా? మేము ఉద్యమం చేయలేదా? ఏం మాట్లాడతారండి ముఖ్యమంత్రి గారు? మీరు సంస్కార హీనులుగా మాట్లాడుతున్నారు. మీరు నీ తెలివి ఏందో, నీ తెలివితేటలు ఏందో ప్రభుత్వం పైన, ప్రభుత్వం యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద నెరవేర్చండి. అంతే తప్ప ఇలాంటి చిల్లర మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, అంటే సింగరేణి కోల్ బ్లాక్ విషయంలో కూడా అంటే కాంగ్రెస్ మంత్రుల మధ్య కూడా వాటాలు జరుగుతున్నాయి అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ మాట్లాడడం జరిగింది. అసలు కోల్ బ్లాక్ విజిట్ సైట్ కి సంబంధించి కూడా గతంలో లేదు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చాకే కూడా ఇవన్నీ కూడా వచ్చినాయి. సో మంత్రుల మధ్య కూడా ఈ వాటాల పంచాయతీ జరుగుతోంది. 6 గ్యారంటీల అమలు పక్కన పెట్టి పంచాయతీలు అనేది ముందుకు వచ్చింది అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా కూడా మంత్రుల మధ్య పోరు జరుగుతోందా? మంత్రుల మధ్యలో పోరు లేదు. ఈ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ను తట్టుకోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ముఖ్యమంత్రి గారు అరే మనకన్నా చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఆజానుభావం లాగా ఉండే కేసీఆర్ ను ఓటర్లు బద్దలు కొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిందని చెప్పి వీళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నారు. హిమబిందు గారు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సింగరేణి పాలక మండలి అనేది టెండర్లను నిర్ణయిస్తుంది, టెండర్లను పిలుస్తుంది, టెండర్లు వేస్తుంది. అందులో ఏమన్నా అవకతవకలు ఉంటే దాన్ని ప్రభుత్వం పరిశీలిస్తే దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రి దాన్ని పరిశీలించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ లాగా ఓపెన్ టెండర్లకు పిలిచి లోపలనే మిలాఖత్ అయిపోయి ఆ టెండర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదండి. గతంలో సింగరేణి సంస్థను పూర్తిగా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తే మూడు బొగ్గు బావులను ఆ రోజు నోరు మెదపనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించి ఆ కోల్ మైన్ ను ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పొద్దు, ఈ యొక్క సింగరేణిని ప్రైవేటీకరణ చేయొద్దు కొన్ని బ్లాక్లను అని చెప్పి పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దానికి అక్కడ ఉన్నటువంటి టెండర్లకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. అది ఒక స్వయం పాలిత పాలక మండలి ఉన్నటువంటి ఒక సంస్థ. ఆ సంస్థలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగానే ప్రభుత్వం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ప్రభుత్వం ఎక్కడ కూడా జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు.
కేవలం ఇది బురద చల్లడం కోసం మాత్రమే చేసినటువంటి ఒకటి తప్ప వేరేది ఏం లేదు. వీళ్ళు పచ్చ కామెరలు వచ్చినోనికి లోకమంతా అంటే పచ్చగా ప్రసాద్ రెడ్డి గారు కనిపించినట్టుగా ఇవాళ మీరు మాజీ మంత్రి హరీష్ రావు పెట్టిన ఒక ప్రెస్ మీట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆయన అన్నారు మా దగ్గర అన్ని కూడా ఆధారాలు ఉన్నాయి. అంటే గత బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి అన్ని కూడా లాభాలు వచ్చాయి. బట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా కమిషన్ల కకృతి కోసం కూడా ఇదంతా కూడా నష్టాలు బాట పడుతోంది. సో 49% వాటా కేంద్రం కూడా ఉంది. సో సిబిఐ విచారణ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి లోపాయకారంగా కూడా ఇది చేస్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందని కూడా అంటున్నారు. వాళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటిని బయట పెట్టాలి. ఈ రోజు హరీష్ రావు గారు ఎంత డొల్లతరంగా మాట్లాడుతున్నారంటే సింగరేణి సంస్థలో ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు ఉన్నటువంటి ఏమంటారు డీజిల్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ కమిషన్లు తీసుకుంటుందని చెప్పి ఆయన ఒక 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి. తెలంగాణ ప్రజలు సరే ఏదున్నా హరీష్ రావు అంటే కొంత రీజనబుల్ మనిషి ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్తారని భావించేటటువంటి పరిస్థితుల్లో కూడా హరీష్ రావు గారు కూడా ఈ రోజు వాళ్ళ స్థాయిని మర్చిపోయి కేవలం రేవంత్ రెడ్డి గారు నాకన్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు నేను కాలేకపోయినా అనే ఒక బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలే. ఈ రోజు పంచాయతీ అంతా కాంట్రాక్టులు కమిషన్ల పంచాయతీ అంతా వాళ్ళ కుటుంబంలో ఉంది. హిమబిందు గారు ఈ రోజు కవిత గారే బయటకు వచ్చి ఏం చెప్తున్నారు క్లియర్ గా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఏమంటే పల్లె ప్రకృతి వనాల్లో అవినీతి జరిగింది, చెట్ల కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని చెప్పి అనేక టెండర్లను హరీష్ రావు గారు దక్కించుకున్నారు. హరీష్ రావు గారు బినామీ సంస్థల పేరు మీద ఈ రోజు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ మోసం చేస్తున్నారని చెప్పి సొంత వాళ్ళ కుటుంబ సభ్యురాలే బయటికి వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతకన్నా డొల్లతనం ఏమన్నా ఉంటుందండి? హరీష్ రావు గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మంత్రుల యొక్క చేయలేనటువంటి తప్పును బయట పెట్టే కన్నా ముందు కవిత గారు మాట్లాడినటువంటి ఆరోపణల పైన వివరణ ఇస్తే చాలా బాగుంటది. అక్కడ జరిగినటువంటి అవినీతి ఎక్కడ జరగలేదు అని చెప్పి ఆ 10 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పి ఈ రోజు కవిత గారే బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మనం ఏం చేయలేకపోయినాం, మళ్ళా బీఆర్ఎస్ మార్చి మనం ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తామని సొంత చెల్లి ప్రస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ సమస్య వాళ్ళు చూసుకుంటే బాగుంటది. ఈ రోజు మీ ఐ న్యూస్ తరఫున చెప్పేది ఏంటి హిమబిందు గారంటే ప్రభుత్వం ఎక్కడ కూడా కక్షపూరిత ధోరణితో కానీ ఈ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ ఎక్కడ కూడా చేయలేదు. నిజంగానే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుంటే ఈ రోజు వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా బయట తిరిగేటటువంటి పరిస్థితి ఉండకుంటుండే. మేము కేవలం ప్రజల హామీల కోసం వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినట్టు హామీల పైన దృష్టి పెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతూ నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తూ పాలమూరు బిడ్డలకు నల్గొండ బిడ్డలకు నీళ్లు ఇచ్చే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాన్ని కుంగిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది. దాన్ని సరి చేసే విధంగా మా ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉంది. కానీ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులను కానీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులను కానీ నిజంగానే వాళ్ళు 10 సంవత్సరాలుగా ఈ రోజు దయాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజు వాళ్ళు చిలుక పలుకులు వలుకుతున్నారే. గత 10 సంవత్సరాలుగా ఎంతమందిని నిర్బంధించిండ్రు, మీడియా జర్నలిస్టులను ఎట్లా నిర్బంధించిండ్రు, పోలీసులను వాడుకొని ఏ విధంగా అర్ధరాత్రి పూట ఉద్యమకారుల ఇళ్ల పైన దాడులు చేసిండ్రు, ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు ఈ రోజు మాట్లాడడం సమంజసం కాదు. ఈ రోజు ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా విధ్వంసానికి కానీ ఇతర పార్టీలకు కక్ష రాజకీయాలతో ఎట్టి పరిస్థితుల్లో ముందరికి పోవడం లేదు. ఈ రోజు మీరు బహిరంగ సభలను గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను కూడా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు వీళ్ళొక ఏమంటారు ఎన్నో సంవత్సరాలుగా ఏ పార్టీలో గెలిచినప్పటికీ కూడా అభివృద్ధి విషయానికి వస్తే అందరు కలిసి ఉండాలనే ఒక దాన్ని బొందబెట్టి కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ఇతర పార్టీలను వీళ్ళ దగ్గర కలుపుకోకున్నా కూడా మేము ఈ రోజు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి భారత రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలకు కూడా సమానమైనటువంటి గుర్తింపించి అభివృద్ధి కార్యక్రమాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయం, ఎలక్షన్లు అయిపోయినాక కేవలం అభివృద్ధి మీదనే మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కలుపుకోపోయేటటువంటి పరిస్థితి. ఎన్నో రోజులుగా కేసీఆర్ గారికి ఈ రోజు మీరు అసెంబ్లీకి రండి, మీకు ఎక్కడ కూడా గౌరవం అగౌరవం జరగకుండా మీ గౌరవాన్ని మీరు ఒక్కరోజు వస్తేనే కేసీఆర్ వేరు. కాబట్టి ఉన్నప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ప్రజా ప్రభుత్వం కేవలం ప్రజల కోసమే పనిచేస్తుంది, కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం పనిచేయదు. ఓకే గోపి గారు, సో తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏంటి? భాషలో దూకుడా, పాలనలో ఫలితాలు కావాలా? అంటే ఓన్లీ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి మాటల ఈ పదునైన భాషను ఉపయోగించారు అనుకోవాలా? ఎట్లా అర్థం చేసుకోవాలి?
హిమబిందు గారు, ఇది మీరు చెప్పినట్టుగా ఈ భాషతోటి ప్రజలను పంపేపెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు. కానీ మున్సిపల్ ఎలక్షన్లో మా సత్యన చూపిస్తాం. మన మిత్రులు మాట్లాడినట్టుగా మన హామీలు నెరవేరుస్తున్నారు అని ప్రభుత్వంలో అని అంటున్నారు. మళ్ళీ ఏ హామీలు మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు? 6 గ్యారెంటీలు ఒకటనే చేశారా? మహిళల స్కూటీ అన్నారు. ఒకటి ఏం తప్ప చేశారు? అన్ని గ్యారంటీలు చేసినాం. ఒకటి ఏం చెప్పారు? ఏం చేశారు? ఏదైతే కేసీఆర్ కుటుంబానికి చెంచల్గూడ జైల్లో ఇల్లు కట్టిస్తామనే హామీ తప్ప మిగతా హామీలన్నీ అమలు చేసినాం. ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఈ ఇచ్చినాం. రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటే బ్రదర్, ఈ రెచ్చగొట్ట ఇదేనా మీ సంస్కారం? మీకు బ్రదర్ నేర్పించింది ఏం చేయలేదంటే మీ కాంగ్రెస్ ఎలక్షన్ లో పార్టీ మాట్లాడేది రెచ్చగొట్ట మాటలు మాట్లాడేది. ఎలక్షన్ లో మాట్లాడేది రాదా? కేసీఆర్ గారిని జైల్లో పెడతామని ఓటు విద్యార్థులకు వేసిండ్రు. స్కూటీ కానీ ఇస్తామని ప్రజాప్రభుత్వంలో ఇట్లా మహిళలకు 2000 రూపాయలు ఇస్తానని చూపించండి. వికలాంగులకు మళ్ళీ వితంతులకు మళ్ళీ 4000 పింఛన్ ఇస్తానని చూపాను. దీనిలో చూపాను మీ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వంలో చూపాలి. ఇలాంటి రెచ్చగొట్ట మాటలు మాట్లాడితే మీ రైతు మొన్నే ఒక వికలాంగుడు కూడా అర్జీ పెట్టుకున్నా కూడా ఆయన కూడా చనిపోయిన పరిస్థితి. రైట్ రైట్ గోపి గారు, రైట్. మనం చూస్తాం, మన న్యూస్ లో కూడా టెలికాస్ట్ అయింది. వ్యవహరిస్తున్నారు ఖబర్దార్ ముఖ్యమంత్రి. హిమబిందు గారు, ఈ రోజు మేము అన్ని హామీలు అమలు చేసినాం. కేవలం ప్రజలు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి నాయకులు ఎందుకు కోపంగా ఉన్నారంటే, అరే రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతాడు, జైల్లో పెట్టలేదనే ఒక ఉద్దేశంతో అన్నున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గమే. అంటే ఈరోజు కవిత లాంటోళ్ళే మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. అదే హరీష్ గారిని, కేటీఆర్ గారు కేసీఆర్ గారిని జైలు వేస్తారు కదా. అన్ని హామీలు నెరవేర్చాం. హిమబిందు గారు, వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నారు, డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఏమంటారు వికలాంగులందరికీ న్యాయం చేస్తున్నారు, కేజీ ఉచిత విద్య ఇస్తా అన్నారు, రైతులను కోటీశ్వర్లు చేస్తా అన్నారు. ఇట్లా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఏ హామీ అమలు చేయలేదు కదండి. రైతులను కోటీశ్వరం చేశారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తుపోతలను కట్టి కోటీశ్వరం చేశారు. ఎందుకు మన డిపి ఎందుకు క్యాన్సిల్ చేసి మీ ముఖ్యమంత్రి? రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి గోపి గారు, ప్రసాద్ రెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే